నోట్ల రద్దు సమస్యలు ఎంతకీ ఎడతెక్కిపోవడంతో సామాన్యుడికి సహనం నశిస్తోంది. ఇంకెన్నాళ్లీ కష్టాలు అంటూ ఆగ్రహంతో ఊగిపోతున్నాడు. పలుచోట్ల బ్యాంకులపై దాడులకు దిగుతున్నాడు. ఇటు కోల్కతాలో ఆర్బీఐ గవర్నర్కు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు చుక్కలు చూపించారు. కరెన్సీ కష్టాలు తగ్గకపోతుండటంతో ప్రజలు ఆగ్రహానికి గురవుతున్నారు. గంటల సేపు క్యూలో నిలబడ్డా 2000 దొరకటం లేదు. ఇటు నల్ల కుబేర్ల ఇళ్లకు మాత్రం లక్ష్మీదేవి నడిచి వెళ్లిపోతోంది. దీంతో ప్రజలు ఆగ్రహానికి గురవుతున్నారు. కర్నూలు జిల్లా ప్యాపిల్లోని ఎస్బీఐ పెద్ద నోట్ల రద్దు తర్వాత కేవలం 6 రోజులు మాత్రమే డబ్బులు పంపిణీ చేసింది. దీంతో కడుపు మండిన ఖాతాదారులు, స్థానికులు సిబ్బందిని నిర్బంధించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనంతపురం జిల్లాలోని ఉరవకొండలోనూ ఇదే పరిస్థితి. పనులన్నీ మానుకుని గంటల సేపు ఏటీఎం ముందు నిలబడ్డా నగదు రాకపోవడంతో సహనం నశించిన ప్రజలు ఏటీఎం సెంటర్పై దాడి చేశారు. అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో మిగతా ప్రాంతాల్లో ఉన్న ఏటీఎంలకు బ్యాంక్ అధికారులు భద్రత పెంచారు. పలు ఏటీఎంలకు షట్టర్లు వేసి తాళాలు వేశారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. పశ్చిమ బెంగాల్లోని మాల్దాలో ప్రజలు బ్యాంకులపై దాడి చేశారు. ఆర్బీఐ నుంచి తగినంత నగదు సరఫరా లేదంటూ అరకొరగానే ఇస్తున్నారు. రోజు ఇదే పరిస్థితి కావడంతో ఆగ్రహానికి గురైన ప్రజలు బ్యాంకుతో పాటు ఏటీఎంపై రాళ్లు విసిరారు. అద్దాలు, షట్టర్లు ధ్వంసం చేశారు. గ్రామస్తులను నియంత్రించడానికి పోలీసులు కష్టపడాల్సి వచ్చింది. ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్కు కోల్కతాలో చేదనుభవం ఎదురైంది. ఆర్బీఐ సెంట్రల్ బోర్డు మీటింగ్ కోసం కోల్కతా వచ్చిన ఊర్జిత్కు టీఎంసీ కార్యకర్తలు నల్ల జెండాలు చూపించి నిరసన తెలిపారు. తర్వాత సుభాష్ చంద్రబోస్ ఎయిర్పోర్ట్లోనూ కాంగ్రెస్ కార్యకర్తలు ఊర్జిత్కు నల్ల జెండాలు చూపించారు. దాడికి యత్నించారు. అసలు ఆర్బీఐ ఏ రాష్ట్రానికి ఎంత కొత్త నగదు సరఫరా చేసిందో వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. కరెన్సీ కష్టాలు తొలగించేందుకు 500 నోట్ల ముద్రణపై దృష్టి పెట్టామని రిజర్వ్ బ్యాంకు ప్రకటించింది. మరో 3-4 వారాల్లో అంతా సర్దుకుంటుందని తెలిపింది. పాత నోట్లు 15 లక్షల కోట్లకు పైనే బ్యాంకులకు చేరడంపైన ఆర్బీఐ స్పందించింది. డబుల్ కౌంటింగ్ జరుగుండొచ్చని, మరోసారి జాగ్రత్తగా లెక్క చూడాలని ఆదేశించింది. 13 లక్షల కోట్లు వెనక్కు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. 4 రోజుల క్రితం వరకు 12 లక్షల కోట్లు వెనక్కొచ్చాయని తేలింది. కానీ 3 రోజుల్లోనే అది 15 లక్షల కోట్లు దాటడంతో లెక్కల్లో పొరపాటు జరిగి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.